ఎక్కడైనా అమ్మాయి శరీరమే కావాలి. రాఘవేంద్రరావు తాప్సీ వివాదం ఇప్పట్లో ఖతం అయ్యేలా లేదు. ఎక్కడికి వెళ్ళినా తాప్సీని ఈ టాపిక్ మీదే ప్రశ్నలు అడుగుతున్నారు. తాప్సీ కేవలం రాఘవేంద్రరావునే కాదు, దక్షిణాది ఇండస్ట్రీ మొత్తాన్ని అవమానించిందనేది ప్రధాన ఆరోపణ. ఈ మధ్య రాఘవేంద్రరావుకి క్షమాపణలు చెప్పిన తాప్సీ కొత్తగా బాలీవుడ్ తక్కువేమీ కాదని, ఎక్కడైనా సరే కావాల్సిన అమ్మాయి యొక్క శరీరమే అని మరో సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది. తెలుగులోనే కాదు, బాలీవుడ్ పాటల్లో కూడా స్త్రీ శరీరాన్ని అదోలో చూపిస్తారు. అలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పాలా? ఎక్కడైనా కావాల్సిన అమ్మాయి శరీరమే కదా. నేను రాఘవేంద్రరావుని అవమానించాను, దక్షిణాది సినిమాను అవమానించాను అని అంటున్నారు. నేనేదో ఉద్దేశం పెట్టుకుని ఇంకేదో అనలేదు. ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే కారణం ఆయనే. మరి నేను ఆయన్నే ఎందుకు అవమానిస్తాను? నాకు బాలీవుడ్లో మంచి పాత్రలు దొరికాయి. ఇక్కడ అలాంటి వెరైటీ గ్లామర్ అనుభవాలు నాకు లేవు. అలాగని ఇండస్ట్రీ మొత్తం కరెక్ట్గా ఉందని చెప్పలేను. దీన్ని మీడియా అనవసరంగా పెద్ద గొడవలా చూపించింది. ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే దానివల్ల లాభాలు కూడా ఉన్నాయి. నేను చేదుగా మాట్లాడకపోయినా నన్ను తిట్టారు. నేను దాని గురించి ఆలోచిస్తూ కూర్చోలేను. ఈ ఒక్క కారణంతో సోషల్ మీడియా నుంచి పారిపోను అంటూ చెప్పింది తాప్సీ. చూస్తుంటే జరిగిన డ్యామేజ్ని కవర్ చేసుకునేందుకు బాగా ప్రయత్నిస్తూ ఉన్నట్టుంది తాప్సీ. సోషల్ మీడియాలో తెలుగువారు తాప్సీ అనరాని మాటలు అంటున్నారు. తాప్సీ సినిమాలు చూసేది లేదు అంటున్నారు. ఏ గొడవ ఇప్పట్లో తెగేలా లేదు. మరి ఈ వివాదం యొక్క ప్రభావం ఆగస్టులో వస్తున్న ఆనందో బ్రహ్మ సినిమాని ఏ మేరకు ఉంటుందో చూడాలి అంటున్నారు ఇండస్ట్రీ పండితులు.